రెండు రోజుల ముందు మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో నిజంగా కూడా దాన్ని భారతదేశం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తుంది. ఎందుకంటే అభం శుభం తెలియని యాత్రికులు వాళ్ళు ఎంతో వేసవి సెలవుల్లో జమ్మూ కాశ్మీర్ చల్లనైన ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్ళి 3-4 రోజులు సేద తీరుదామని చెప్పేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు అక్కడ వెళ్ళి చూడాలని చెప్పేసి ఎంతోమంది కూడా అభం శుభం తెలియని వాళ్ళు ఓన్లీ వాళ్ళని చెక్ చేసి హిందువులైన ఒకటే ఒక కారణంతో మతోన్మాద శక్తులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపిరో దాన్ని ముక్తఖండంతో దేశం మొత్తం పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అందులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి సంబంధం లేకుండా నార్మల్గా ఒక యాత్రికుల్లాగా వెళ్ళిన కాల్చి చంపడం నిజంగా కూడా చాలా హేయమైన చర్య. దీన్ని కూడా నిన్న ప్రధానమంత్రి గారు సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా మనం ఇటువంటి దుర్మార్గమైన చర్యలను ఖండించాలి. అందరూ కూడా ముందుకొచ్చి రానున్న రోజుల్లో వాళ్ళపై కఠిన యాక్షన్ తీసుకున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని చెప్పేసి సైనిక మతోన్మాద శక్తుల చేతిలో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం. అమరవీరులకు జోహార్.